సార్ అక్కడ కూడా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా లంచ్ ఇచ్చినప్పుడు దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైంలోనే తినాలంటే ఎగ్జాక్ట్లీ సార్. మీకు ఇంట్లో కూర్చొని హ్యాపీగా తిరిగ్గా తిన్నట్టు ఆర్మీలో ఉండదు సార్. యూ విల్ గెట్ 4-5 minutes ఇఫ్ యూఆర్ లక్కీ టు ఈట్ యువర్ మీల్. కానీ చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది సార్. మనం అసలు ఆ లెవెల్కి మనం ఇంట్లో ఎప్పుడు రీచ్ అవ్వలేము సార్. ఏం పెడతారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? అంతే సార్, ఆల్ ప్రోటీన్ డయట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్. ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్కి వాళ్ళు చేయించే డే టు డే చర్యకి అంతా ఎనర్జీ కావాలి సార్. చాలా ఎక్సలెంట్ ఫుడ్. ఎందుకంటే there are officers who are posted to ensure that every cadet gets the required nutrition for the day. మరి మీరు మిస్ అవడానికి లేదు. మీ కుర్చీ ఉంటుంది, మీ టేబుల్ ఉంటుంది, మీ చైర్ ఉంటుంది, మీ ప్లేట్ ఉంటుంది. మీరు మిస్ అయిపోతే అందులో క్రాస్ అవుతుంది, దెన్ యూ హ్యావ్ టు గివ్, దానికి పనిష్మెంట్ ఉంది. ఫుడ్ తినకపోవడానికి కూడా పనిష్మెంట్ ఉంది. ఫుడ్ తినకపోవడం కాదు, వేస్ట్ చేసిన పనిష్మెంట్ అది 100%. అది 100%. సో యూ హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ వై యూ డిడ్ నాట్ కమ్ ఫర్ ఎ పర్టికులర్ మీల్. దానికి చాలా సివియర్ పనిష్మెంట్. ఒక మార్నింగ్ లేపుతారు, 4 o'clock లేపుతారు సార్. రన్నింగ్ అన్నీ అవుతాయి సార్. బ్రేక్ఫాస్ట్ టైం ఒక 40 minutes ఇస్తారు అనుకోండి. లేదండి, 15 minutes. లేదండి, 4 to 5 minutes. అంతమంది ఎలా తింటారండి? దట్ ఈస్ అంత పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది సార్. 2000 members కూర్చొని తినొచ్చు ఒక్కటే టైంలో అట్ వన్స్. అంతమంది వెయిటర్స్ ఉంటారు మిమ్మల్ని సర్వ్ చేయడానికి. చాలా ఎక్సలెంట్ అరేంజ్మెంట్ సార్. అది బియాండ్ ఇమాజినేషన్. కానీ ఒక్కొక్కసారి వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ బడాఖానా ఉంటుంది. అది బడాఖానా ఆఫ్టర్ ది ట్రైనింగ్ సార్. మనం యూనిట్కి వెళ్ళాక డెఫినెట్లీ అది బడాఖానా ఈజ్ అ ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ విత్ ద ట్రూప్స్. వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే మాట్లాడడానికి. సో బడాఖానా ఈజ్ బేసికలీ ట్రూప్స్. ఎందుకంటే నార్మల్గా యూనిట్ లైఫ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ సార్.